చెప్పండి అక్క. మంచిగా వస్తుంది మా పంట. ఈ మందు వాడిన మా సీనాన్ని ఇచ్చిన సంది మంచిగా వస్తుంది పంట. ఏనక్క మండలం కరీంనగర్ జిల్లా మీది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వాడతారు? 2 ఏళ్ళ బట్టి ఆడుతున్నాం. మంచిగా వస్తుంది పంట. ఎవరైనా ఆడుకోవచ్చు. మంచిగా మా వారికి రోగం మొగి పురుగు ఏమైనా వస్తుందా? ఏది లేదు, మొగి పురుగు లేదు, ఏమి లేదు. మంచిగా తెల్ల మంచిగా వస్తాయి. పంట గుళికలు గాని పిలకల మందు గాని ఏమైనా వాడతారా? ఆడేలే, ఈ మందే పోసినాం. ఇదే వాడతారు. అంత ముందు మంచిగా లేదు. పిలకల మందు వాడేదా? గంట గుళికలు వాడేదా? మంచిగా ఉన్నది. ఇట్లా ఈ మందు తీసుకోరు ఎవరైనా పంట వస్తుంది. మాకు 10 బత్తాల దాకా ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు మీకు ఇది ఎక్కువ ధర అనిపిస్తుందా? లీటర్ లేదు, 1300 పెట్టుకుంటే ఒక 20 బస్తాలు ఎక్కువ వండుతాయి. పొలంలో మీకు నీళ్లు సరిపోతున్నాయా? సరిపోతాయి. పొలంలో ఎండిపోతుందా పొలం? ఎండిపోతలే. అట్లా కూడా పని చేస్తుంది. అట్లా కూడా పని చేస్తుంది. కలుపు వాడుతుందా? గడ్డి కూడా వాడతలేదు. గడ్డి వాడతలేదు. ఒకటే కర్ర వేసారు. ఒక్క కర్ర అయితే ఈ లోకల్ సీడ్ ఇది మంచిగా వస్తుంది. లోకల్ సీడ్ మంచిగా వస్తుంది. ఇంత ముందు లోకల్ సీడ్ వేసినప్పుడు మీకు ఈ విధంగా వచ్చేదా? రాలే. ఇట్లా రాలే. నీట్ గా ఇట్లా ఉండకపోయేది. మంచిగా ఉన్నది. ఎవరైనా ఆడుకోవచ్చు. ఈ మందు బయట డూప్లికేట్ మందులు ఉన్నాయి ఇసోంటి. ఇప్పుడు మనకు కల్తీ మందులు బయట ఉన్నాయి ఇసోంటియే. మరి అవి వాడి రైతులు మోసపోతారు. మరి ఈ మందు ఎవరి దగ్గర తీసుకోవాలి? సీనాన్న దగ్గర తీసుకోవాలి. ప్రతి ఒక్కరు రైతులు ఎవరైనా సీనాన్న చెప్తే చెప్పిస్తాడు. తెస్తాడు, ఇస్తాడు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఈ ఒక్క పంటకే వాడతారు కూడా వరికి. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు వరి? 2 ఎకరాలు. 2 ఎకరాలు. పెద్ద రోడ్, మెయిన్ రోడ్కే ఉన్నది. అయితే తప్పకుండా ప్రతి రైతుకైతే రైతులు తీసుకొని పంట తాలు అంత ముందు బాగా వచ్చేదా? ఇది వాడిన తర్వాత తాలు తగ్గింది, వడ్లు కూడా వజన్ వస్తున్నాయి. మరి ఈ మందు ఇంకొక విషయము, ఈ మందు ఎవరు చెప్పినట్లు వాడాలి? చెప్పినట్టే వాడాలి. నేను చెప్పినట్లు వాడితే మంచిగా రిజల్ట్ చూస్తారు మీరు. మంచిది. ఇది 2.5 ఎకరాలు. 3 ఎకరాల. అటు సైడ్ మొక్కజొన్న పెరడు ఉన్నది. మొక్కజొన్న కూడా వాడతారు. మొక్కజొన్న కూడా మంచిగా వస్తుందా దిగుబడి? మొక్కజొన్న కూడా మంచిగా వస్తుంది. ఎకరాలు? ఎకరం. మరి దానిలో కూడా దిగుబడి వస్తుందా? చూడండి, విన్నారు కదా మరి మాటల్లో. అవునా? నష్టం జరుగుతుంది? నష్టం ఏమి లేదు. చూడండి, ఇక్కడ ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా పెరగడం జరిగింది వరి. పూర్తిగా ఎక్కడ చూసినా ఆ 4 కార్నర్స్ చూసినప్పుడు ఒకటే లెవెల్లో పెరగడం జరిగింది. ఎక్కడ హెచ్చు తగ్గులు అనేది లేదు. చూడండి, ఈ విధమైనటువంటి రిజల్ట్స్ తప్పకుండా ప్రతి ఒక్క రైతు పొందాలని నేను కోరుకుంటున్నా. తక్కువ పెట్టుబడితో దిగుబడి ఎక్కువ మీరు పొందవలసిందని నేను కోరుతున్నా. కాబట్టి మీరు చౌడు నేలలో కానీ, మీరు ఎలాంటి నేలలో కానీ మీకు దిగుబడి రాకపోయినట్లయితే మీరు కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు కూడా ఈ ప్రోడక్ట్ అందించబడుతుంది హోమ్ డెలివరీ ద్వారా. ఒకవేళ మీకు ఆఫీస్ అందుబాటులో అయినట్లయితే మీరు కూడా ఆఫీస్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. ప్రోడక్ట్ని తీసుకొని మీరు కూడా వాడుకోవచ్చు. మరి ఏ విధంగా వాడాలన్న విషయాల్లో మీరు కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అందించబడతాయి. చూడండి, ఒక్క పూస వరి వేసారట వాళ్ళు. ఇది లోకల్ సీడ్ అంటారు దీన్ని. ఒక్క పూస వరి వేశారు. కానీ ఫ్రెండ్స్, వాళ్ళు నాటేసినప్పుడు ఇది లోకల్ సీడ్ అంటారు. ఈ లోకల్ సీడ్లో ఒకటే పూస నాటు వేయడం జరిగింది. మరి అమ్మ మాట మీరు విన్నారు కదా. కాబట్టి ఒక్క పూస వేసినా కూడా ఇక్కడ పిలకలు ఎక్కువ రావడం జరిగింది. గంట గుళికలు ఏం చల్లలేదని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇలాంటి ఫలితాలు మీకు కావాల్సిన వారు కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీకు పూర్తి వివరాలు అందించబడుతుంది. థ్యాంక్ యూ.